आपके लिए जो डेवलपमेंट फंड है उसका आप शायद जानते नहीं होंगे, लेकिन 40% से ज़्यादा अलग अलग कामों में जाता है, लेकिन आपके लिए नहीं डाला जाता। మీకు రావాల్సిన డెవలప్మెంట్ ఫండ్ అభివృద్ధి నిధుల్లో 40% ఇతర విషయాలకి ఉపయోగిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. हमने तय किया है कि एससी के लिए 18% आरक्षण दिया जाएगा और एसटी के लिए 12%. మేము వచ్చిన తర్వాత ఎస్సీలకి 18% రిజర్వేషను, ఎస్టీలకి 12% రిజర్వేషన్ ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. अंबेडकर अभय हस्तम के तहत एससी एसटी परिवारों को 12 लाख की मदद मिलेगी. అంబేద్కర్ అభయ హస్తం అనే కార్యక్రమం మేరకు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వబడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. इंदिरम्मा पक्का हाउस स्कीम के तहत बेघर एससी एसटी परिवारों को घर बनाने के लिए जमीन और 6 लाख रुपए मिलेंगे. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలం ఇస్తూ ప్రతి ఇంటి కింద 6 లక్షల రూపాయలు మీకు ఇవ్వబోతున్నారు. और आदिवासी ग्राम पंचायतों के लिए 25 लाख रुपए दिए जाएंगे. ప్రతి గిరిజన గ్రామ పంచాయతీ, ఆదివాసీ గ్రామ పంచాయతీలకి 25 లక్షల రూపాయలు ప్రత్యేకంగా ఇవ్వబోతున్నాము. जब कांग्रेस पार्टी वन अधिकार का एक्ट लाई थी तब 8 लाख से अधिक एकड़ जमीन पर पट्टे दिए गए थे. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 8 లక్షల ఎకరాలు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు 8 లక్షల ఎకరాలు ఇవ్వడం జరిగింది. आपको याद होगा कि पोडू लैंड्स के पट्टे आपको मिले थे. పోడు ల్యాండ్స్, పోడు భూముల పట్టాలు గత కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇచ్చింది. लेकिन बीआरएस सरकार ने ये सब बंद कर दिया. బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది, ఆపేసింది. मैंने महिलाओं की बात की. मेरी बहनों, आपके लिए महालक्ष्मी योजना के तहत 2500 रुपए हर महीने दिए जाएंगे. మహాలక్ష్మి పథకం కింద నా అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము. गैस सिलेंडर 500 रुपए का मिलेगा और जो लड़कियां शिक्षा प्राप्त कर रही हैं और 18 साल की उम्र से ऊपर की हैं उन्हें एक इलेक्ट्रिक स्कूटर दिया जाएगा. గ్యాస్ సిలిండరు అందరికీ గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబడుతుంది. అదే విధంగా 18 ఏళ్ళు దాటిన నా చెల్లెలకి, చదువుకున్న వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వబోతున్నాము. देखिए, आपको चुनना है. एक तरफ बीआरएस की सरकार है. शुरू में उन्होंने तेलंगाना की बात की थी, लेकिन आज भाजपा के साथ पूरी तरह से मिल चुके हैं. आज सरकार वो नहीं चला रहे हैं, मोदी जी रिमोट कंट्रोल से चला रहे हैं. బిఆర్ఎస్ వాళ్ళు ముందు తెలంగాణ గురించి ఆలోచన చేసినారు, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో బీజేపీ लैंड माफिया, सैंड माफिया, माइन माफिया, वाइन माफिया सबके साथ मिले हुए हैं. जिस तरफ आप देखो आपको भ्रष्टाचार ही भ्रष्टाचार दिख रहा है. जहां लूट सकते थे वहां से लूट रहे हैं. सैंड माफिया, लैंड माफिया, వైన్స్ మాఫియా, మైన్స్ మాఫియా అన్ని కలిసిపోయినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎక్కడెక్కడి నుంచి లూటీ చేయాలో మిమ్మల్ని లూటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. और सरकार का ध्यान महंगाई को मिटाने पर नहीं है, रोजगार बनाने को पर नहीं है, आपको मजबूत करने पर नहीं है. सरकार का ध्यान सिर्फ इन माफियाओं को बचाने में लगा हुआ है. ఈ ప్రభుత్వం యొక్క దృష్టి మీ పిల్లల ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ మీ జీవితాలు మెరుగుపరచడంలో లేవు. ఈ మాఫియాలను రక్షించి
ఈ మాఫియాలను రక్షించడానికే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. रंगारेड्डी जिले में हजारों करोड़ों के जमीन पर घोटाला किया, भूदान की जमीन रिकॉर्ड से ही गायब कर दी. రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల భూములు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు లాక్కున్నారు. భూదాన్ మూమెంట్ లోని భూములు రికార్డ్ నుంచే తీసేసిండ్రు ఈ ప్రభుత్వం. कांग्रेस के जमाने में इन जमीनों को बेचना खरीदना मना था. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూదాన్ భూములని అమ్మడం గాని కొనడం గాని నిషేధం ఉండింది. आज इन्होंने ये जमीनें भी लैंड माफिया और अपने करीबों को बेच दिया है. వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ భూములను కూడా ల్యాండ్ మాఫియాకి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చేసిండ్రు. आपको ये शब्द याद होंगे, बंगारू तेलंगाना, याद है? ये शब्द, ये वादा आपको बीआरएस ने किया था कि तेलंगाना को स्वर्णिम जगह बनाएंगे. బీఆర్ఎస్ వాళ్ళు బంగారు తెలంగాణ చేస్తామని మీకు హామీ ఇచ్చి అష్యూరెన్స్ ఇచ్చి మోసం చేసిన విషయం గుర్తు చేస్తున్నా. लेकिन इन्होंने अपने लिए बड़े बड़े आलीशान महल बना दिए और आपके जो सपनों का महल था वो चूर चूर कर दिया. వీళ్ళు వందల కోట్ల లూటీలు చేసుకున్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిండ్రు. మీ స్వప్నం గాని మీ కల గాని ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. आपका सपना था कि सामाजिक न्याय होगा. మీ స్వప్నం మీ కల సామాజిక న్యాయం కావాలని ఉండే. सामाजिक न्याय कौन सा? इनके 18 मंत्रियों में से 3 तो सीएम के ही परिवार के हैं और इनके पास 13 मंत्रालय हैं. ఇప్పుడు సామాజిక న్యాయం బీఆర్ఎస్ లో జరుగుతలేదు. 17 మంది మంత్రుల్లో 3 వీరు కుటుంబ సభ్యులే మంత్రులు. 18 మంత్రిత్వ శాఖలు వీళ్ళ కుటుంబం దగ్గరనే ఉన్నాయి. और बीसी की संख्या 50% से ऊपर है, लेकिन मंत्रालय में सिर्फ 3 मंत्री हैं. బీసీలు జనాభాలో 50% కంటే ఎక్కువ ఉన్నారు, కానీ వీళ్ళ మంత్రిత్వ శాఖలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. 34% आरक्षण से घटाकर 23% कर दिया है. 27% నుంచి బీసీల రిజర్వేషన్ 23% కి తగ్గించిండ్రు. राहुल जी यहाँ बैठे हैं, सब जगह जाते हैं तो जातिगत जनगणना की बात करते हैं. बिहार में ये जनगणना की गई, पता चला कि ओबीसी, आदिवासी, शेड्यूल कास्ट के 84% लोग हैं. और आप सोचिए और अपने आप से पूछिए कि 84% लोग हैं बिहार प्रदेश में, लेकिन उनका प्रतिनिधित्व नहीं है. బీహార్లో ఏ విధంగా అయితే బీసీలో కాస్ట్ సెన్సస్ జరిగిందో దేశవ్యాప్తంగా కాస్ట్ సెన్సస్ జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశమంతటా పర్యటన చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా తగిన స్థాయిలో వారికి న్యాయం జరగడం లేదని చెప్పి మేము మనవి చేస్తున్నాము. सच्चाई ये है कि हमारे पूरे देश की यही असलियत है. हम कहते हैं कि जातिगत जनगणना करिए और ये चुप हो जाते हैं. ये गिनती भी नहीं करना चाहते कि कितने बीसी है, कितने एससी है, कितने एसटी हैं. इनको अपना हक देना छोड़िए, गिनती से डर रहे हैं. వీళ్ళిప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోరుతుంది క్యాస్ట్ వైడ్ సెన్సస్ చేయాలని. నరేంద్ర మోదీ ప్రభుత్వం దీనికి నోరు మూసుకొని కూర్చుంది. వాళ్ళ హక్కులు ఇవ్వడం దూరంగా పెట్టండి, కనీసం క్యాస్ట్ వైడ్ సెన్సస్ చేయడానికి కూడా మోదీ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. तो ये सामाजिक न्याय देंगे कैसे? లెక్కలే చేయనప్పుడు, కులపరంగా సెన్సస్ చేయనప్పుడు వీళ్ళు న్యాయం ఎట్లా చేస్తారు, సామాజిక న్యాయం ఎట్లా చేస్తారు? इनकी बातें खोखली हैं. चुनाव के समय बड़ी बड़ी बातें करते हैं, उसके बाद भूल जाते हैं. लूट में, भ्रष्टाचार में, इन्हीं चीजों में व्यस्त रहते हैं. వీళ్ళ మాటల్లో అర్థం లేదు, మోసపూరిత మాటలు. ఎలక్షన్స్ లో ఏదో మాటలు చెప్పి వాగ్దానం చేసి
పూర్తిగా మర్చిపోతారు, జనాన్ని మోసం చేస్తున్నారు. मोदी जी ने कितने बड़े बड़े वादे किए थे, ट्राइबल यूनिवर्सिटी बनाएंगे, स्टील प्लांट लगवाएंगे, हॉर्टिकल्चर यूनिवर्सिटी बनाएंगे, क्या बनाया? మోదీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ట్రైబల్ యూనివర్సిటీ పెడతా అన్నాడు, స్టీల్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు, హార్టికల్చర్ యూనివర్సిటీ పెడతా అన్నాడు. ఏది ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదు. जो बनाया वो सब अपने बड़े बड़े उद्योगपति दोस्तों को सौंप दिया। BHEL, BSNL, DMRL, HAL, रेलवेज की बात कर रहे हैं, कुछ नहीं छोड़ा. నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన సంస్థలని, పబ్లిక్ సెక్టర్లని, BHEL, HAL, రైల్వేస్ లో కొంత భాగం ప్రైవేట్ తన ఉద్యోగపతి దోస్తులకి, వ్యాపారవేత్తలకి ఈ దేశాన్ని అమ్మేస్తున్నాడు. 60 लाख करोड़ की कंपनियां 6 लाख करोड़ में बेच डाली. 7 లక్షల కోట్ల కంపెనీలు 6 లక్షల కోట్లు అమ్ము చేయబడుతున్నాయి. ना इन्होंने जो बनी हुई संस्थानी थी उनकी बचत, उनकी हिफाजत की, ना इन्होंने कुछ नया बनाया. सिर्फ नए नए वादे, नए नए बातें करते रहे. तो बहनों और भाइयों, मैंने बहुत लंबा बोल लिया है, लेकिन इस सब चीज़ों का, जितनी भी बातें मैंने की हैं, इनका एक ही सार है. आप समझदारी से अपना वोट दो, आप विवेक से अपना वोट दो और देखो कि आपके जीवन का क्या अनुभव है. आपके जीवन में तरक्की आई है कि नहीं? अगर नहीं आई है तो आप देखिए कि कांग्रेस के प्रदेशों के लोगों में तरक्की आई है कि नहीं. क्या कर रही है कांग्रेस? जहाँ जहाँ गारंटी दी है, क्या वो गारंटी पूरी कर रही है कि नहीं? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీ జీవితాల్లో ఏమన్నా మార్పు వచ్చిందా తెలంగాణలో? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమీ చేయలేదు. జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటేయండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సామాన్య ప్రజల జీవితాల్లో మెరుగు వచ్చింది. మీరు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు